హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు బాను బ్లాగ్స్. ఈరోజు వచ్చేసి మళ్ళీ ఏమనుకుంటున్నారు, మళ్ళీ ఏమైనా బిర్యానీ గిట్ల ఏమని అనుకుంటున్నారా? అలా ఏం కాదు. ఈరోజు వచ్చేసి పానీపూరి ఛాలెంజ్. ఎన్ని పూరీలు ఉన్నాయి? 10. ఎక్కువ ఏం కాదు, 20-40 అట్లా ఏం కాదు. ఓన్లీ 9 పూరీసే తింటున్నా, ఎందుకంటే మా మమ్మీ ఎక్కువ తినలేదు కాబట్టి. చూడండి ఎవరు విన్ అవుతారో చూడండి. ఇది వచ్చేసి ఇంకా ఇది ఆలు పేస్ట్ అనేది డివైడ్ చేస్తున్నా, ఉంచుతున్నా. ఇలాంటి వచ్చింది చాలా. ఇది ఆలు పేస్ట్, ఇది వచ్చేసి రసం. నాకు కూడా ఆలు పేస్ట్, ఇది వచ్చేసి రసం. చూడండి మీరు ఎవరు విన్ అవుతారు అనుకుంటున్నారా? అప్పుడు నేను లాస్ట్ వీడియోలో వచ్చేసి చికెన్ బిర్యానీలో నేనే విన్ అయినా. ఈ వీడియో కూడా ఎండింగ్ వరకు చూడండి, ఎవరు విన్ అవుతారో గెస్ట్ చేసి కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఒకవేళ చూడండి, ఈ వీడియో చూడండి ఎవరు విన్ అవుతారో లాస్ట్ వరకు. స్టార్ట్. పానీ పానీ అయిపోవాలి, ఇది ఆలు పేస్ట్ కూడా అయిపోవాలి. చాలా పుల్లగా ఉన్నది. మంచిది తాగొచ్చా? తాగు. మీకు ఎంతమందికి పానీపూరి అంటే ఇష్టం కామెంట్ చేయండి. మధ్యలో సలం పడితే వాటర్ కూడా తాగొచ్చు. మొత్తం అయిపోవాలి. మమ్మల్ని కూడా ఇచ్చింది తను పానీపూరి తను. పేస్ట్ అనేది సరిగ్గా వస్తలే గాయస్, ఎందుకంటే పూరి బౌల్ పెద్దగా ఉంది, అందులో పేస్ట్ కొద్దిగా ఉంది కాబట్టి. ఏమైంది? అక్కడ పట్టు పెట్టిస్తానో మనకు టేస్ట్ ఉంటుంది. మళ్ళీ వచ్చేసి ఎక్కువ వేడి కూడా లేదు, చాలా అయిపోయింది. నేను ఆఫీస్ నుండి వచ్చినప్పుడు తెచ్చిన. వాళ్ళతో సాగు. చూడండి గైస్, అయిపోయింది మమ్మీ అప్పుడే. పాలు కూడా ఆయన తాగారు. మొత్తం తాగాలి. నేనే గెలిచా. ఈ వీడియోలో వచ్చేసి మా మమ్మీ చేసింది. నేను కొద్దిగా ఒక 5 seconds లేట్ తిన్నా అంతే. ఫుల్
కారం ఉంది, స్పైసీ బాగా ఉంది. చూడండి మమ్మీ పానీపూరి తినను అనుకుంటేనే ఎట్లా తిన్నదో చూడండి. మీ మమ్మీలు కూడా ఎంత అయితే కామెంట్ చేసి చెప్పండి. నెక్స్ట్ ఏం వీడియో చేయాలో కామెంట్ చేయండి. ఒకవేళ ఈ వీడియో నచ్చితే కామెంట్ చేయండి ఎలా ఉందో. నెక్స్ట్ ఏం వీడియో కూడా చేయాలో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.